ఒక్కరికి శుభాభినందనలు తెలియజేస్తూ, ఇంతకాలం నుంచి మీరంతా కూడా కోఆపరేట్ చేస్తూ చక్కగా మంచి స్పందన మీ నుంచి రావటం శుభదాయం. నాకు తెలిసి మన తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలలో ఆర్థికంగా ఇప్పుడు మార్కెట్ వాల్యూ పెరిగి వచ్చేమో, కానీ ఇల్లున్నా కూడా నేను ఇల్లు అమ్ముకోలేదు ఇమీడియట్గా తినేవాడిని కాదు. అంటే అర్థం ఒకటి చెప్పాలనుకుంది, ఆర్థికంగా కొంచెం వెనకబడినటువంటి ప్రాంతాన్ని మనం చెప్పినా చెప్పకపోయినా వాస్తవం. వాల్యూ పెరిగినా కూడా నాకు 2 ఎకరాల భూమి ఉంది, 2 ఎకరాలు అమ్ముకోలేదు. ఆ రోజు 10,000 ఉన్నది, ఈవేళ 50 లక్షల రూపాయలు నేను అనుకున్నాం. అయినా నేను అనుకుని తినలేను కదా. వాల్యూ పెరిగినా కూడా మనం వెనకబడి ఉన్నామనే విషయాన్ని మీరు గమనించాల్సినటువంటి విషయం. ఆర్థికంగా ఇంత వెనకబడి ఉన్నా కూడా గమనించినట్లయితే ఇక్కడ కేసులు కూడా బాగానే పెరిగాయి ఉన్నాయి. కారణాన్ని మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు ఒక్కసారి ఇక్కడ వచ్చేసిన వాళ్ళు ఎవరన్నా ఖాళీగా ఉండేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇంట్లో డైలీ ఏం పని లేదంటే నేను ఊరికి సరదాగా వచ్చారని కోర్టుకని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి మనకి ఏదో ఒక పని పక్కన పెట్టుకొని కేసు ఉంది కాబట్టి కోర్టుకు వస్తుంది. ఈవేళ నేను కోర్టుకు నాకు కేసు లేదనుకోండి, ఈవేళ కోర్టుకు రావాల్సిన పని లేదు. 5 వాయిదాలు 10 వాయిదాలు 20 వాయిదాలు జరుగుతాయి. యావరేజ్ దగ్గర చూసుకున్నట్టు ఎక్కువ కూడా కావచ్చు. ఆ వాయిదా రోజుకి మీకు ఇక్కడ వాయిదా లేకపోతే గ్రామంలో కూలికి పిల్ల ఒక 300 రూపాయలు సంపాదించుకోవచ్చు. దేనికోసం మనం పోట్లాడుతున్నాం అంటే ఇదంతా కేవలం నిజమే. ఒక అర్థం వచ్చి అన్యాయం నన్ను కొట్టాడంటే దాని అన్యాయం జరిగింది, నువ్వు కోర్టుకు రావాల్సిందే, నువ్వు దాని కేసు పెట్టాల్సిందే. దానికి తప్పేది. తప్పు చేయడం తప్పు కాదు, కానీ చేసిన తప్పులు సరి చేసుకోవటం, అవకాశం వచ్చినప్పుడు దిద్దుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. అది అవకాశం కల్పించేది లోపల. అందుకోసమనే మీరంతా కూడా మీ కాలాన్ని వృధా చేసుకోకుండా ఆర్థికంగా ఎంత వెనుకబడి ఉన్నా కూడా ఈ ఆర్థిక ఇబ్బందులు పడకుండా త్వరితగతిన చేసుకున్నట్లయితే 2 కాలం హ్యాపీ, కాలాన్ని కాపాడుకోవచ్చు, డబ్బు కాపాడుకోవచ్చు, ప్రశాంతమైన జీవితాన్ని కూడా మనం కనుక్కోవచ్చు. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే, కోర్టులో ఏ ప్రొసీజర్ చేసినా ఎక్కడ డీవియేషన్స్ ఉండవు. లోక్ అదాలత్ చేసినా కూడా డీవియేషన్స్ అంటూ ఏది ఉండదు. అది నేను దాన్ని ఏకీభవించట్లేదు, అది తప్పు కూడా. అందుకోసం ఎప్పుడైనా అవకాశం ఏమిటంటే లోక్ అదాలత్లో ఇద్దరు ఒక చోట రావడానికి ఇమ్మీడియట్గా రావడం, 2 పక్షాలు కూర్చోబెట్టి కమిటీ ఉన్న మెంబర్లు కూడా చెప్పి మంచి చెడు చెప్పి అర్థం చేసుకున్న తర్వాత కేసులు చేయడానికి ఉంటుంది తప్ప లోక్ అదాలత్ కాబట్టి సిపిసి సిఆర్పిసి పక్కకు పడేసి మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అనేది మాత్రం లేదు. డీవియేషన్ అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. మీరు గమనించినట్లయితే ఎక్కువ చూస్తుంటాం దాన్ని. చాలామంది ఈ యాక్సిడెంట్ కేసు మన అవునన్నా కాకుండా రోజుకు ఒక యాక్సిడెంట్ మనకు ఏదో ఇదిలో కనబడుతుంది. దాంట్లో మామూలు దెబ్బలు తగ్గవచ్చు, ఇంకో కేసులో కాళ్ళు విరగటాలు, చేతులు విరగటాలు అనేవి జరగవచ్చు, లేదా కొన్ని సందర్భాలలో ప్రాణాలు కూడా. ఎవ్రీ డే మీరు ఏ పేపర్ తీసినా, ఏ ఊరు తీసినా, అంటే ఏ పేపర్ తీసినా కూడా మీకు ఖచ్చితంగా యాక్సిడెంట్ గురించి కనబడుతుంది. దానికి కారణాలు ఎవరు? ఒక చిన్న విషయం చెప్తాను. ఎస్పెషల్లీ నేను హైలైట్ చేయాలనుకున్న ఏమిటంటే ఈ ఆటో విషయాలు చెప్పాలని అనిపించింది మీకు. ఈ ఒక్క విషయం చెప్పేసి ముగిస్తాను. ఆటోలో చూసినట్లయితే ఆటో కెపాసిటీ 1:3 అంటే ఒక డ్రైవరు 3 మనుషులు కూర్చోవాలి. మన దగ్గర మా బస్సులో సార్ మేము ఎట్లా పోవాలండి, మరి మా ఊరు నుంచి వెళ్ళాలంటే మాకు లేదు కదా, మీరు ఏదో ఒక దాంట్లో 16 మంది 12 మంది కూర్చుంటే ఏం జరుగుతుందని మీరు ఆలోచించారు. మనకు అర్జెంట్ వెళ్ళాలి, ఏం కాదని అనుకుంటాం, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. ఒక సందర్భంలో ఒక తల్లి ఒక సాక్ష్యానికి వచ్చింది నా దగ్గరికి. కొడుకు 15 సంవత్సరాల పిల్లవాడు 10వ తరగతి చదువుతున్నాడు. ట్రిపుల్ రైడింగ్, 3 వెళ్తున్నారు బండి. ఆ పిల్లవాడు బాగా చదువుతాడు సార్, బ్రహ్మాండంగా చదువుతాడు సార్. యాక్సిడెంట్ అని చనిపోయాడు. ఈరోజు సాక్ష్యం కాంపెన్సేషన్ కోసం సాక్ష్యం చెప్తుంది. ఎంత వచ్చినప్పుడు నీకు వయసు రాలేదు కదా, కంట్రోల్ చేసిన వయసు లేదు కదా, మరి దానివల్ల నష్టపోయి ఎవరి కుటుంబం నష్టపోయింది. అందుకోసమనే మన బాధ్యతను మనం నిర్వర్తిస్తూ, ఇప్పుడు డ్రైవర్కి నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఆటో డ్రైవర్లకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి లైసెన్స్ ఉండాలి. ఆ లైసెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్కి ఎట్టి పరిస్థితుల్లో బాధ్యత రాదండి. ఒక మళ్ళీ పే అండ్ రికవర్ అన్నీ చాలా లేని పొజిషన్ పక్కన పెట్టాడు. ఏ లైసెన్స్ తీసుకుంటే మీకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏమో నాకు చెప్పండి. ఒక 1000-2000 ఖర్చు అవుతాయి పోషన్. కాకపోతే 2 సార్లు తిప్పుతారు, 3 సార్లు తిప్పుతారు ప్రెషర్ ప్రకారం.
ఇట్లా మనం ఫేస్ చేసుకొని డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లయితే యాక్సిడెంట్ జరిగినప్పుడు నాకు లైసెన్స్ ఉన్నది ఒక భాగం. రెండవది ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ మనకి కట్టడానికి మనం చాలామంది అవాయిడ్ చేస్తారు, కానీ నష్టం జరిగినప్పుడు అప్పుడు ఏం కాదండి, నువ్వు చాలా బ్రహ్మాండంగా బాగుతారండి, నీవు కావాలి ఎదుటే బావాలి కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఇన్సూరెన్స్ మనకు ఖచ్చితంగా ఈ బండ్లకి అంటే టూ వీలర్ కానివ్వండి, కారు కానివ్వండి, ఆటో కానీ ఏ వెహికల్ అయినా కానీ ఇన్సూరెన్స్ చేయించుకోవడం కూడా చాలా ముఖ్యం. అవి తీసుకున్నప్పుడు ఏదైనా మంచి చెడు ఏదైనా జరిగినా కూడా మనకు ఆర్థికంగా బాధపడదు. పోనీ నా తప్పుతో యాక్సిడెంట్ జరగలేదంటే ఎదుటి వ్యక్తి కారణం చేతనం జరిగిందన్నా కూడా ఆలోచిద్దాం కూడా విషయం. ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఆ కుటుంబం రోడ్డు మీదకి రావాల్సిందే కదా. పోనీ మరి ఆ వ్యక్తి చనిపోయినప్పుడు కుటుంబ ఒకటి మేనేజర్ ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఆ కుటుంబాన్ని ఎవరు పోషించాలి? ఆ భార్య పోషించగలరా? ఆ కుటుంబంలో పిల్లలు పోషించుకోగలుగుతారా? మరి ఏం చేయాలంటే ఇన్సూరెన్స్ అంటే కనీసం ఆ ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళు వచ్చేసి డబ్బు పే చేయడానికి అవకాశం ఉంది. నీ తప్పు ఉందా నా తప్పు ఉందా అని పక్కకు పడేసినట్లయితే ఏది ఏమైనా ఆ కుటుంబాన్ని మనం ఆదుకున్న వాళ్ళం ఉంటాం. కనుక మర్చిపోకుండా ఖచ్చితంగా మీరు ఆలోచించండి. ఈ వేళ మీరు అనుకుంటారు తప్ప ఒక 10 ఏళ్లలో మీరు కట్టేటువంటి పాలసీలు కానివ్వండి, మీరు కట్టేటువంటి ఈ రెన్యువల్ కానివ్వండి, ఏదైనా కానీ ఆ ఖర్చు చూస్తే ఒక్కసారి ఒక దెబ్బ తగిలితే ఆ దెబ్బ మీరు కూడా పెట్టుకున్నటువంటి 10 సంవత్సరాల ఆదాయం మొత్తం వెళ్ళిపోతుంది. కనుక జాగ్రత్తను వహించి మీరందరూ కూడా మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు చక్కగా. కాకపోతే కొన్ని కేసులు కదాకు వచ్చుకోమని వెనకెళ్ళిపోతున్నాం. చిన్న చిన్న విభేదాలు ఉన్నట్టయితే ఆ కమిటీలో ఉన్నట్టు మనం చెప్పండి. మన ఈ లోక్ అదాలత్లో మీకు కావాల్సినటువంటి ఇద్దరికి సయోధ్య గురించి చక్కగా ఉండడానికి మేము దోహదం చేస్తాము. ఇంకా ముందు కూడా మీరు అందరూ కూడా సహకరించి సహాయ సహకారాలు తెచ్చి మీరు ఈ మహబూబాబాద్ ప్రతిష్టను న్యాయ వ్యవస్థలో మహబూబాబాద్ ప్రతిష్టను పెంచుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రత్యేకంగా పాపం మన మీడియా వాళ్ళు చాలా చక్కగా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళ ఒకటే ఒక తపన ఉంటుంది, మేము ఎక్కడైనా జరిగితే సమాజంలో ప్రతి వ్యక్తికి చేరాలని వాళ్ళ